హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. ఈరోజు మరో బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇంకెందుకు కలెక్షన్లోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, ఫస్ట్ శారీ వచ్చేసి సాటిన్ అనమాట. సాటిన్ ఫ్యాబ్రిక్ ఇది. సాటిన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తా అండి. శారీ అంతా ఎలా వచ్చింది అనేది. వైట్ మీద ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయన్నమాట. చాలా బాగుంది శారీ. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్దండి. ఫ్యాబ్రిక్ చూపిస్తాను దగ్గరగా ఎలా ఉందని. బాగా షైనింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందన్నమాట. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ చూపించేస్తాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు వీడియో కాల్ అన్నా చేయొచ్చు. మీరు క్లియర్ వీడియో పెట్టమన్నా నేను పెడతాను. నెక్స్ట్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం ఎలా ఉందనేది. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు అయితే ఆల్ ఓవర్ మొత్తం పళ్ళు పార్ట్కి అయితే మొత్తం ఇలా ప్రింట్ వచ్చేసింది, అక్కడక్కడ కాకుండా. ఇది పళ్ళు పార్ట్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసానండి. ఫ్లవర్ ప్రింట్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. క్రీమ్ వైట్కి ఇలా పింక్ కలర్ ఇచ్చాడు కదా బ్లౌజ్. దాని మీద మల్టీ కలర్ ఇలా వచ్చింది కాబట్టి శారీ అయితే సూపర్గా ఉందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట ఇది. చాలా బాగా వచ్చింది అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 550 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇదిగోండి, సెకండ్ శారీ అనమాట. ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ అనమాట. రెడ్, వైట్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చిందండి. ఇది కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్ ఓవర్ శారీ అంతా ఎలా వచ్చిందో చూపిస్తాను. బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ట్రై కలర్ వచ్చేస్తుందండి. రెడ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. దీని మీద బాందిని ప్రింట్ వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను. ఇదిగోండి, పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చిందండి. దీనికి ఇది పళ్ళు పార్ట్ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా అలా వచ్చేసింది కదా, 3 కలర్స్. ఇదేమో ఇలా వచ్చిందనమాట. ఇది పళ్ళు. ఇదిగోండి, బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. ప్రైస్ వచ్చేసి 550 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. మంచి కలర్ కాంబినేషన్ అండి. నావీ బ్లూకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా బాందిని ప్రింటే వచ్చింది. కాకపోతే అది బిగ్ సైజ్ బాందినీస్ వచ్చాయి కదా, ఇక్కడ స్మాల్ సైజ్ సన్న డిజైన్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ మొత్తం ఎలా వచ్చింది, బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి, ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిందండి. కింద బోర్డర్ ఇది. శారీ మొత్తం ప్రింట్ ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసింది. పళ్ళు పార్ట్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇది పళ్ళు పార్ట్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసాడనమాట. ప్రైస్ వచ్చేసి 550 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఆర్డర్ ప్లేస్ చేసుకొని నేను ప్రైస్ అనేది, ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. ఇదిగోండి, ఇది నెక్స్ట్ శారీ అండి. గ్రే కలర్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో చూపించేస్తాను శారీ అంతా. ఇదిగోండి, ఆల్ ఓవర్ శారీ మాత్రం ఇలా బర్డ్స్ ప్రింట్ వచ్చిందండి. ఇలా బర్డ్స్ ప్రింట్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇది బ్లౌజ్ అనమాట. దానికి ఇది బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ ఇలా వచ్చేసిద్ది అనమాట. అంచు అయితే ఇలా ఉంది. ఇదిగోండి, ఇది అంచు అనమాట, బోర్డర్. బ్లౌజ్ ఇది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసిద్ది. పళ్ళు పార్ట్ చూపిస్తాను. ఇది గ్రే కలర్ అనమాట. కొంచెం అలా కనిపిస్తుంది. ఇది గ్రే కలర్ అనమాట శారీ అయితే. ఒకసారి పళ్ళు పార్ట్ చూపిస్తా అండి ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ ఇలా వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది కదా, పళ్ళు అయితే ఇలా వచ్చేసింది. శారీ అయితే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందన్నమాట. సాఫ్ట్గా ఉంది. ఇది కూడా 550 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ అనమాట. నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ శారీస్ చూసేద్దాం. సాటిన్లో అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ శారీస్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్లోని సాఫ్ట్ సిల్క్ అనమాట. డోలా సిల్క్లో ఇదిగోండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. లైట్ వెయిట్ అండి. కంచి బార్డర్ వచ్చిందనమాట. ఇలాగా చాలా గ్రాండ్గా ఉన్నాయి అనమాట శారీస్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మంచి బ్లాక్ కలర్ మీద ఇలా కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట. చాలా బాగుంది శారీ అయితే. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది.
ఇదిగోండి బోర్డర్ వచ్చేసి ఇలాగా కనకాంబరం కలర్ ఇచ్చేసాడండి, వీవింగ్ బోర్డర్ అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసింది అనమాట. ఇలా ఫిషెస్, లోటస్, ఇలా లీవ్స్, లోటస్ లీవ్స్ ఇలా వచ్చాయన్నమాట. చాలా బాగుంది ప్రింట్ అయితే. ఒకసారి నేను పైన బోర్డర్ కూడా చూపించేస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి పైన ఇలా స్మాల్ బోర్డర్ ఇచ్చేసాడండి. ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుందండి, చూడండి పీకాక్స్ ఇచ్చాడనమాట. శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చేసింది, కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లాక్ కలర్ మీద ఇలా మల్టీ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది శారీ అయితే. రేర్ కలర్ కాంబినేషన్, అంటే డిఫరెంట్ కలర్, యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్రిక్ కలర్ ఇచ్చాడు కదా, సో అందుకనే డిఫరెంట్గా ఉంది శారీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసి 650 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, ఆఫ్ వైట్ అనమాట. ఆఫ్ వైట్ మీద ఇలాగా బ్లూ కలర్ ఫ్లవర్స్, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఇలా వచ్చాయన్నమాట. బోర్డర్ అయితే దానికన్నా బిగ్ బోర్డర్ వచ్చేసింది అనమాట, పెద్ద బోర్డర్ ఇచ్చాడనమాట. చాలా గ్రాండ్గా ఉంది. బోర్డర్ మీద ఎలిఫెంట్స్ ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ అనేది ఎలా వచ్చింది అనేది. ఇదైతే పైన బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడండి, స్మాల్ బోర్డర్ అనమాట. ఇది పైన, ఇదిగోండి ఇది స్మాల్ బోర్డర్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా ఎలా వచ్చింది అనేది. ఇది బోర్డర్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే ప్రింట్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ ఈ ప్రింటే వచ్చేసిద్దండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, షైనింగ్గా ఉందన్నమాట, చాలా బాగుంది. నెక్స్ట్ పైన బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. పైన బోర్డర్ ఇలా వచ్చేసింది కదా, ఇది పళ్ళు పార్ట్ అనమాట. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ అంతా ఇలా వచ్చేసింది. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది పళ్ళు. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు, ఇది బ్లౌజ్ పార్ట్. ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసింది. ఇది బ్లౌజ్, ఇదైతే పళ్ళు పార్ట్ అండి. చాలా బాగుంది. ఇది కూడా ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ డిజైన్ కూడా ఇదన్నీ కలంకారీ ప్రింటేనండి. ఇది ఫ్లవర్ డిజైన్ ఇలా ఆల్ ఓవర్ శారీ వచ్చింది కదా, చాలా బాగుంది. ఇది ఫస్ట్ చూసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ప్రింట్స్ అనేవి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇంకో మంచి కలర్ కాంబినేషన్ అండి, మస్టర్డ్ ఎల్లోకి లైట్ పింక్ శారీ అనమాట. చాలా బాగుంది. దీనికి కూడా ఆల్ ఓవర్ కలంకారీ ప్రింటే వస్తుంది. బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి, బోర్డర్ ఇలా వచ్చేసింది అనమాట. బిగ్ బోర్డర్ దీనికి కూడా వచ్చింది. ఒకసారి శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇది బోర్డర్ అండి. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసింది అనమాట. దీనికి హైలైట్ ఏంటంటే అండి, ఇలా స్ట్రైప్స్ ఇచ్చాడు కదా, అందుకని షైనింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఇలా గోల్డెన్ స్ట్రైప్స్ ఇచ్చాడు కదా పెద్ద పెద్దవి, దానివల్ల షైనింగ్ అనేది చాలా బాగుంది. వాటితో పోలిస్తే షైనింగ్ బాగా వచ్చిందనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసింది అనమాట. పైన అయితే ఇలా స్మాల్ బోర్డర్ వచ్చేసింది. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కదా, చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో పింక్ అండ్ కాంబినేషన్ కదా, చాలా బాగుందండి. అయితే పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ కూడా చాలా షైనింగ్గా ఉంది. డిజైన్ చూసారు కదా, ఇదేంటంటే ఎందుకు ఇంత షైనింగ్ వచ్చిందంటే ఇదిగోండి సన్న డిజైన్ వీవింగ్ ఇచ్చాడనమాట. ఇలాగా ఇదిగోండి ఇలా సన్న డిజైన్ ఇచ్చాడు పళ్ళు పార్ట్కి. అందుకని మామూలుగా వీటికి ఏంటంటే స్ట్రైప్స్ ఇచ్చాడనమాట ఇలాగా. అలా కాకుండా పళ్ళుకి ఏంటంటే ఇది హైలైట్ చేశాడనమాట, ఇలా సన్న సన్న డిజైన్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది శారీ అయితే, అందుకనే షైనింగ్ ఎక్కువ వచ్చింది పళ్ళు పార్ట్కి. ఒకసారి బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి. బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ శారీ చూసేద్దామండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. దీని మీద కలంకారీ ప్రింట్ వచ్చింది. బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి బోర్డర్ అయితే రత్నావళి బోర్డర్ ఇచ్చేసాడనమాట. ఒకసారి ఓపెన్ చేసి ఆల్ ఓవర్ బోర్డర్ అనేది 2 బోర్డర్స్ ఇచ్చాడు. కింద ఇది కంచి బోర్డర్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఈ బోర్డర్ లాగా ఇచ్చాడనమాట. ఆల్ ఓవర్ ప్రింట్ అయితే అలా వచ్చేసింది. ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా వచ్చింది. పైన బోర్డర్ అయితే ఇలా స్మాల్ బోర్డర్ వచ్చేసిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిందండి.
ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ పళ్ళు పార్ట్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడనమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు, యూనిక్గా ఇచ్చాడండి. ఇదిగోండి ఇది బ్లౌజ్. దీనికి బోర్డర్స్ ఇలా వస్తాయి, పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ రెండు వస్తాయి అన్నమాట. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. ఇది బోర్డర్. ఆల్ ఓవర్ శారీ అయితే అలా వచ్చేసింది. చాలా బాగుంది శారీ అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకో మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇదిగోండి లైట్ పింక్ కలర్కి నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ బోర్డర్, ఇలా కంచి బోర్డర్ పైన ఇలా బోర్డర్ వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ ఇక్కత్ ప్రింట్ బోర్డర్ అనమాట. ఇలాగా చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ అంతా ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ప్రింట్ వచ్చేసిందండి. కలంకారీ ప్రింట్ వచ్చింది అనమాట, ఫ్లవర్స్ మోడల్ది. పైన బోర్డర్ అయితే ఇలా స్మాల్ బోర్డర్ అనమాట. నెక్స్ట్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి పళ్ళు పార్ట్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి నెక్స్ట్ ఇది పిస్తా గ్రీన్ కలర్ మీద ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ప్రింట్ వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుంది శారీ అయితే అండి. దీని ప్రైస్ వచ్చేసి 650 అండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ప్రైస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నానండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ ఫోన్కి మెసేజ్ చేసేసేయండి. మీకు ఏదైనా శారీ క్లియర్ వీడియో పెట్టాలన్నా నేను పెట్టేస్తానమాట. ఇదేనండి లాస్ట్ పీస్ ఈరోజు కలెక్షన్లో. ఈ రోజైతే నా కలెక్షన్ ముగుస్తుందండి. ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలని తప్పకుండా ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసేసేయండి. అన్ని సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. త్వరగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయండి. నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. నమస్తే.